ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 19న పరిశీలన, 22న విత్డ్రా, 29న పోలింగ్ ఉంటుంది. పోలింగ్ రోజే సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 4నే షెడ్యూల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వేరువేరు ఉప ఎన్నికలు కావడంతో 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్కే దక్కనున్నాయి. అయితే ఎమ్మెల్సీ పదవుల కోసం హస్తం పార్టీలో చాలా మంది రేసులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీ రేసులో ఎవరెవరున్నారు? శ్రవంతి, ఈ నెల 4వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఇక ఇవాటి నుంచి వెళ్ళి ఈ నెల 18వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కూడా ఉండబోతుంది. 19న స్క్రూటినీ, 22న ఉపసంహరణ, 29న ఎన్నికలు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 3 ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్లో వివరించింది. ఒకటి ఉత్తరప్రదేశ్, తర్వాత 2 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చింది. అందులో సపరేట్ బై ఎలక్షన్స్ అని కూడా మెన్షన్ చేసింది. దీంతో తెలంగాణలో జరగబోయే ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే వేరువేరుగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి మెజార్టీ ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్కే ఉండడంతో ఈజీగా చాలా సులువుగా 2 స్థానాలను కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనబడుతుంది. సో ఆ 2 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటే దానికి ఆశావాళ్ళు కూడా అదే స్థాయిలో తీవ్రంగా పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు చాలామంది సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా యువ నాయకులు కావచ్చు, దాంతోపాటు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఓడిపోయిన నేతలు కూడా ఎమ్మెల్సీ కావాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కావచ్చు, పీసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మనమైతే గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి కావచ్చు, అదేవిధంగా చిన్నారెడ్డి కావచ్చు, ఇది ఇద్దరు ఎమ్మెల్సీ 10 కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీనియర్ నాయకులు కూడా పెద్దల సభలో ఉండాలని కూడా వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. అయితే చిన్నారెడ్డి రేవంత్ రెడ్డికి గురువుగా ఉంటారు. రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు, నేను రాజకీయాల్లోకి రావడానికి చిన్నారెడ్డి కారణం, చిన్నారెడ్డి నా రాజకీయ గురువు అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే చిన్నారెడ్డికి ఆయన పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది, ఆయనకే వస్తుందని కూడా చిన్నారెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి అనుచరులు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా జానారెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర. సో జానారెడ్డి కూడా గౌరవంగా ఆయనకి ఇస్తారని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఇక మరికొంతమంది నేతలు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. మహేశ్వరం నుంచి వెళ్ళి టికెట్ ఆశించి భంగపడ్డ పారిజాత నరసింహారెడ్డి కావచ్చు, వరంగల్ నుంచి వెళ్ళి టికెట్ ఆశించి భంగపడ్డ ఇనుగాల వెంకటరామరెడ్డి, అదేవిధంగా అద్దంకి దయాకర్ లాంటి నేతలు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలి, బీసీ కోటాలో ఇవ్వాలని కూడా ఆయన కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితిని కడుతుంది. అదేవిధంగా మరికొంతమంది నేతలను రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన నేతలు జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా షబ్బీర్ అలీ, దాంతోపాటు మధుయాష్కి గౌడ్ లాంటి నేతలు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. నాంపల్లి నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అదేవిధంగా అంబర్పేట నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన రోహిన్ రెడ్డి కావచ్చు కూడా ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ 10 కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్న సిచ్యువేషన్ అయినా పడుతుంది. దీంతోపాటు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతు తెలిపిన జేఏసీ అధ్యక్షుడు కోదండరాం కావచ్చు, అదేవిధంగా మనకు సిపిఐ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఒక టికెట్ కొత్తగూడెం నుంచి ఇచ్చారు, కానీ వాళ్ళకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీలు తమకు ఇవ్వాలని కూడా ఆ 2 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. అయితే గవర్నర్ కోటలో ఆ రాజకీయ పార్టీలకు కాకుండా కొంత కళలు, సాంస్కృతిక రంగాలలో నిపుణులైన కావచ్చు, అదేవిధంగా సామాజిక సేవా రంగంలో నిపుణులైన వాళ్ళు కావచ్చు ఇవ్వాలని కూడా ఒక ఆలోచన అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అందుకనే ఎమ్మెల్యేల కోటలో ఇస్తే కోదండరెడ్డి కావచ్చు, అదేవిధంగా కోదండరాం కావచ్చు, అదేవిధంగా సిపిఐ పార్టీలకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. దీంతో పాటు మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న గాంధీ భవన్లో రెగ్యులర్గా అందుబాటులో ఉన్న మరొక 2 నాయకులు కూడా మాకు కూడా ఎమ్మెల్సీ కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యక్షులుగా ఉన్న కుమార్ రావు కావచ్చు, అదేవిధంగా నిరంజన్ కావచ్చు, ఈ 2 నాయకులు కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్గా కాంగ్రెస్
గాంధీ భవన్కు అందుబాటులో ఉంటారు. పార్టీ కార్యక్రమాలను పూర్తిగా మానిటరింగ్ చేసే నాయకులు వీళ్ళిద్దరు. వీళ్ళు కూడా ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ పదవులకు చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ 2 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలామంది ఆశావాళ్ళు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిధులుగా ఉండే వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా హర్కర్ వేణుగోపాల్ ఇద్దరు కూడా కాంగ్రెస్ కోటాలో అంటే ఎమ్మెల్యేల కోటాలో వచ్చే ఎమ్మెల్సీ పదవులపై చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇద్దరు హర్కర్ వేణుగోపాల్ కావచ్చు, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నారు. ఎన్నికల ప్రచారం విషయంలో కావచ్చు పూర్తిగా వేం నరేందర్ రెడ్డి అన్ని మానిటరింగ్ చేశారు. మరొక వైపు హర్కర్ వేణుగోపాల్ కూడా ఏఐసిసి పిసిసి నేతలకు మధ్య కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రోటోకాల్ చైర్మన్గా ఉన్నారు. ఏఐసిసి నేతలు హైదరాబాద్కు తెలంగాణకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ చైర్మన్గా ఉండి కూడా వాళ్ళకు సంబంధించిన మంచి చెడు అన్నీ చూసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే డజన్కు పైగా దాదాపు 15 మంది 20 మంది చాలామంది సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 2 సీట్లు కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మొదటి దశలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకోవాలని చాలామంది నేతలు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.